అల్లుడు గారు పూర్వ నాయకులు పడి భీమవరంలో రెడ్డి ల్యాబ్లో డ్యూటీ చేస్తుండేవాడు. ప్రతినిత్యము వాళ్ళ రెడ్డి ల్యాబ్ బస్సు మీద వస్తుండేవాడు. ఒక దినం 22/7/2023 తేదీ నాడు 9:30 గంటలకి శ్రీకాకుళంలో ఆర్టీసీ బస్సు ఎక్కి రెడ్డి ల్యాబ్కి పైడి భీమవరం రావడానికి ప్రయత్నం చేశారు. ఆర్టీసీ బస్సులో ఉన్నప్పుడు లారీ ఎదురుగా ఉండగా ఈ బస్సు దానికి గుర్తేసింది. ఆ డ్రైవర్ ఫాల్టో, ఆర్టీసీ డ్రైవర్ ఫాల్టో, మరి లారీ ఫాల్టో తెలియదు. ఆ రకంగా ఇతను ప్రమాదవశాత్తు చాలా కాళ్ళు చేతులు రాలేదు, నోటి మాట రాలేదు. అలా రెడ్డి ల్యాబ్ వాడు అంబులెన్స్ ద్వారా ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఇచ్చారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో 8 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు, మందులు ఇచ్చారు. అక్కడ కూడా ఒక 1,40,000 అయింది. ఆ తర్వాత ఇది కేర్ హాస్పిటల్కి వెళ్ళారు. కేర్ హాస్పిటల్లో ఎక్సెల్స్మెన్ ఈసీహెచ్ చేస్తున్నది. దీనివల్ల వాళ్ళంతా భరించుకున్నారు. అది మొత్తం గవర్నమెంట్ పెట్టుకుంది. అక్కడ 4 రోజుల తర్వాత ఇక్కడ సంతోష్ గారు హాస్పిటల్ ఉందనేసి అక్కడ డాక్టర్ హేమంత్ గారు చెప్పారు. సంతోష్ గారు ఎస్కే ఫిజియోథెరపీ కంచపాలెం మెట్టు దగ్గర పాత రామారావు హాస్పిటల్లో వాళ్ళు మేనేజ్ చేస్తారు. అక్కడికి తెచ్చి ఇప్పుడు 25వ తేదీ జాయిన్ చేసాము. 25వ తేదీ అంతవరకు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. చాలా నయం చేశారు. మొత్తం వాకింగ్, నడక. జూలై 7న ఇక్కడ జాయిన్ చేసాము. ఆ తర్వాత ఇక్కడ ఫుడ్ అంతా, వాటర్ అంతా ఫెసిలిటీ బాగా ఉంది. 2 రూములు బాగా ఉంది. వాళ్ళు మంచిగా పేషెంట్కి అన్ని రకాల సదుపాయాలు చేస్తూ వాళ్ళు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ 15 రోజులు ఉండగా ఆయనకి చాలా సక్రమంగా చిన్న తనంతగా నడిచినట్టుగా, నిలబడినట్టుగా శక్తి తగిలింది. మాకు పునర్జన్మ ఇచ్చే సంతోష్ గారు. మేము చాలా సంతోషిస్తాం. ఇప్పుడు మేము మరువులేమో అయింది. ఆయనకి ఇప్పుడు రుణపడి ఉంటాము సంతోష్ గారికి. ఇక్కడ ఈ కంచపాలెం మెట్టు పాత రామారావు హాస్పిటల్లో ఫిజియోథెరపీ క్లినిక్ ఉంది. దానిలో చాలా తక్కువ రేట్లు సామాన్య ప్రజానేకం వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్ద ఖర్చుతో కూడిన కాదు. మరో దానికి వెళ్తే రోజు 10,000 కూడా తీసుకుంటారు. ఈయన తక్కువతో 2,500, 3,000తో ఇతను సరిపెట్టుకొని చేస్తున్నారు. ఇది మరవలేంది. నేను చాలా పేషెంట్కి చాలా జీవనోపాధి ఇస్తాను. చాలా బ్రతుకు తెరువు చూపెడుతున్నారు. మొత్తం మీద మనం బ్రతుకుతామని ఆశ కూడా లేకపోయినా ఆశ కలిగించి వాళ్ళకి నడుస్తూ చేస్తున్నారు. ఈ శ్రీకామేశ్వరి ఫిజియోథెరపీ న్యూరో సెంటర్లో జాయిన్ అయ్యి నా హెల్త్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ చూశాను. నాకు న్యూ హోప్స్ వచ్చాయి. ఇంకా మళ్ళీ మొదటి నుంచి చెప్పండి సార్. నేను ఒక ఎక్స్-సర్వీస్ మ్యాన్. ఒక బస్సు యాక్సిడెంట్లో నాకు స్పైనల్ కార్డ్ దెబ్బతిన్న వల్ల నా చేతులు కాళ్ళు ఫంక్షన్ ఆగిపోయాయి. కొద్ది రోజులు ఎన్ఆర్ఐ అండ్ కేర్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత నడవలేని స్థితిలో శ్రీ కామేశ్వరి ఫిజియోథెరపీ అండ్ న్యూరో సెంటర్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ 15 రోజుల్లో చాలా డెవలప్మెంట్ చూశాను. నేను దేశానికి చేసిన సర్వీస్కి అపుణ్యంగా సెంటర్ నాకు ఒక న్యూ లైఫ్ ఇచ్చింది. నేను ఇప్పుడు నడవగలుగుతున్నాను. చేతులు కూడా బాగానే ఫంక్షన్లో ఉన్నాయి. దానికి ఎప్పటికీ నేను ఈ ఆర్గనైజేషన్కి కృతజ్ఞతతో ఉంటాను. ఇక్కడ స్టాఫ్ అంతా చాలా బాగా
కార్డియల్గా డీల్ చేశారు. ఒక మంచి ఇన్స్టిట్యూట్ అని చెప్తాను. డెడికేటెడ్గా నాకు సర్వీస్ ఇచ్చి నాకు రెండో జీవితం ఇచ్చేందుకు నేను చాలా కృతజ్ఞతలు చేసుకున్నాను. స్టాఫ్కి, శ్రీ ఆనంద్ గారికి, సంతోష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఈ యొక్క మేనేజ్మెంట్ శ్రీ సంతోష్ గారికి మరియు సిద్ధు గారికి, స్టాఫ్కి, అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా డెడికేటెడ్గా సర్వీస్ ఇచ్చి నాకు 15 రోజుల్లో మళ్ళీ పునర్జన్మ ఇచ్చినందుకు అందరికీ నేను ఈ ఇన్స్టిట్యూట్కి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతగా ఉంటాను. బేసికల్గా ఈ పేషెంట్ వస్తున్నప్పుడు 5th జూలై 5th ఈ పేషెంట్ అడ్మిట్ అయ్యాడండి. అడ్మిట్ అయినప్పుడు అంటే పేషెంట్ అసలు నడవలేని స్థితి, చేతులు కాదు ఎత్తలేని స్థితి, అసలు నిల్చోలేని స్థితిగా వచ్చాడనమాట. పేషెంట్ బాగా డిప్రెషన్తో వచ్చాడండి. నేను అప్పుడు చెప్పానమాట మన పూర్వనాయకుల గారికి, మీరు కంపల్సరీగా నడుస్తారండి, ఒక 15 రోజుల్లో 2 రోజుల్లో కంపల్సరీ మీరు నడుస్తారు, మీరేం వరి అవ్వకండి అని చెప్పాను. అదేవిధంగా పేషెంట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడు. ఈయన సపోర్ట్ చేస్తేనే మనం ఏదైనా చేయగలుగుతామండి. పేషెంట్ సపోర్ట్ లేదు మనం ఎప్పుడు ఏం చేయలేమండి. ఈరోజు పేషెంట్ నడుస్తున్నాడండి. ఆయన ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే అంతగా నడుస్తాడు. ఇప్పుడు ఈ పేషెంట్కి 2 కాళ్ళు 2 చేతులు కంపల్సరీగా పనిచేస్తున్నాయండి. నీట్గా నవ్వుతూ ఇంటికి వెళ్తున్నారండి. థ్యాంక్ యూ పూర్ణనాయక్ గారు.